పాపం వలన అవమానం, పాపం వలన మరణం. కానీ ఈ పిచ్చి జనం ఏమనుకుంటారు తెలుసా? అబ్బా, పాపంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో. సిగరెట్ తాగే యవన బిడ్డలు ఎవరైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక యవనస్తుడు సిగరెట్ తాగుతున్నట్టుగా కనపడ్డాడు అనుకోండి, కొంతమంది పాపం పిచ్చి పిల్లలు అనుకుంటారు, బా వాడు స్మోకింగ్ చేస్తా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. మా అమ్మ ఉంది శాడిస్ట్ మనిషి, మా నాన్న ఉన్నాడు శాడిస్ట్ మనిషి, నాకు ఎలాంటి సంతోషాలు ఏవీ లేకుండా ఒక సినిమాకి వెళ్ళనేడు, ఒక సిగరెట్ తాగనేడు, ఒక ఫ్రెండ్స్తో తిరగనేడు. 24 గంటలు గొలుసుతో కట్టేసిన జంతువు నన్ను ఇంట్లో పడేసి ఉంచుతారు. అబ్బే మా అమ్మ నాన్న వాడు చూడు లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అని అనుకుంటారు. ఒక మాట చెప్పమంటారా? పరిశుద్ధతలో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడ మనిషికి దొరకదు. పాపం చేయటానికి సంతోషంగానే ఉంటుంది. ఓ భక్తుడు అంటాడు, పాపం చేసేటప్పుడు ఆహ్లాదాన్ని ఇస్తుందట. ఆ పాపపు ముగింపులో అంతులేని ఆవేదన పాపం మిగులుస్తుందని భక్తులు చెప్తున్నటువంటి మాట. నీ జీవితంలో పోతీఫర్ భార్య లాంటి వ్యక్తులు తారసపడినప్పుడు ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా యోసేపులాగా పాపానికి దూరంగా నువ్వు పారిపోతే నీ మీద దేవుని ప్రణాళిక యేసు నామం పేరిట నెరవేర్చబడును గాక. మంచోడన్న సంగతి పోతీఫర్కి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? నా యోసేపు అలాంటివాడు కాదు, పోతీఫర్కి తెలుసు. మరి పోతీఫర్కి తెలిస్తే పోతీఫర్ హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినం చేశాడు? ఒకవేళ పోతీఫర్ హృదయాన్నే కనుక దేవుడు కఠినం చేయకపోతే పోతీఫర్ ఏం చేసేవాడు తెలుసా? అంతా ఎంక్వైరీ చేసి యోసేపు అలాంటి వాడు కాదని తెలుసుకొని యోసేపును మరలా తన ఇంటికి తీసుకొచ్చి విచారణకర్తగా నియమించేవాడు, పాత ఉద్యోగం ఇచ్చేవాడు. విచారణకర్తగా ఒకవేళ విచారణకర్త కాకపోతే కొంచెం ప్రమోషన్ ఇచ్చేవాడు. పోతీఫర్ ఇంట్లో ప్రమోషన్ ఇచ్చేవాడు పోతీఫర్. యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? పోతీఫర్ ఇంటికి అధికారి కాదు, ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా నిలవబెట్టాలి. ఇది యోసేపు పట్ల దేవుని సంకల్పం. బిడ్డలారా చూడండి, నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి కొన్నిసార్లు కొంతమంది హృదయాలు దేవుడు కఠినం చేస్తాడు. ఒకళ్ళు కూడా ఆమెనల్లా. ఇది విషయం. ఏమండి ఆయన చేసే మనకు అర్థం కావండి. ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? అక్కడ నిలవబెట్టిన తర్వాత అప్పుడు అంటావు, ప్రభువా ఆ రోజు ఆ వ్యక్తిని కఠినపరిచింది ఎందుకా? ఆ రోజు ఆ నిందబడింది ఎందుకా? ఆ రోజు అవమానం ఇచ్చింది ఎందుకా? ఈరోజు ఆ నిందలన్నిటిని నువ్వు వందలుగా మార్చేవయ్యా, నీకు స్తోత్రం. నిందబడిన చోటే